నీతిమంతుడుగా ఉండాలని దేవుని వాక్యం చెప్పింది కదా. మరి ఆ నీతిమంతుడు ఎలా ఉంటాడంట? ఎవరంట? నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఎవరి ఉపదేశం అంటే దేవుని వాక్యము. ఈ ఉపదేశాన్ని మరవకుండా నిత్యము జ్ఞాపకము చేసుకొని దాన్ని మన జీవితాలలో ఉపయోగించుకున్నప్పుడు మనం సురక్షితముగా ఉంటాము. ఏమంటే నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చింది, నాకు ఆ థైరాయిడ్ వచ్చింది అని అందరం వచ్చి బయట అన్ని రోగాలు తెచ్చుకొని సంఘానికి వచ్చి ఏం చేస్తాం? మనము ప్రార్థన చేస్తాం. మంచిదే. మొదటిగా నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈ 2 కళ్ళు దేవుడు ఇచ్చాడంటే ఈ కళ్ళతో నువ్వు ఏం చేయాలంటే ఉపదేశం ఎక్కడ దొరుకుతుందో దాన్ని వినడానికి నువ్వు పరుగు పందెములో ఉండాలి. నీతిమంతుడు పరిగెత్తుతా ఉంటాడంట. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? పరిగెత్తే విధంగా ఉంటాడంట. హల్లెలూయా.